నువ్వు బడా బడా బాబుల దగ్గరకు పో, కొట్టు, ఏమన్నా చేసుకో. మేము వచ్చినామా నీ దగ్గర, నిన్ను అడిగినామా? లేకపోతే ఎప్పుడన్నా సార్ మాకు 10 రూపాయలు అని వచ్చి అడిగినామా? నువ్వు పిలిస్తే కడుపు చంపుకొని నీ మీటింగ్లకు వచ్చినాం. నువ్వు పిలిస్తే మేము కడుపు చంపుకొని నా ఊరికి పోయి నీకు ఓటేసి వచ్చినాం. ఎందుకు వేసినాం? రేవంత్ రెడ్డి గెలిస్తే మార్పు వస్తుందని. ఏమడగాలి వాడు మనిషి అయితే వానికి నిజంగా భార్య పిల్లలు మనమళ్ళు మనమరాలు ఉంటే మా బతుకులు వచ్చి చూడమనండి. మమ్మల్ని చూసి మా పరిస్థితి చూసి, ఆయనకు పెళ్ళా ఉంది, ఆయనకు పిల్లలు ఆడపిల్లలు ఉన్నారు, ఆయనకు అర్థం అవ్వాలి. రే ఈ నా భార్య పిల్లలకి ఒక బాత్రూమ్, ఒక గూడు ఒకటి అనేది ఉంది, అడ్డు దాపు. మరి అవతల ఒక ఆడపిల్ల ఉంది, ఆ పిల్ల నాకు ఒక బిడ్డ లాంటిదే, ఒక అక్క లాంటిదే, ఓ చెల్లె లాంటిదే అనుకొని మాకు ఇంతేమైనా దయగలించి చేయాలని కోరుకుంటున్నాం. మా రైతులు ఓట్లు ఏంది ఏడికెళ్ళి గెలుస్తున్నారు? రేవంత్ రెడ్డి గెలుస్తున్నా మేము అదే కేసీఆర్ గెలిచింటే ఓట్లు మాకు న్యాయం చేయకుండా కేసీఆర్. కానీ మా పిల్లలకు మాకు అన్యాయం చేసినాం అంటే ఇది నీకు న్యాయం కాదు. కుల ఓటని కుల కొడితే ఈసారి వచ్చి కుల కొడితే ఎట్లా వెళ్ళిపోతాం? ఎట్లా వెళ్ళిపోతాం? ఇప్పుడైతే ఇప్పుడు ఎక్కడ లేక మళ్ళీ వేసుకుంటున్నాం. ఎటు వెళ్ళిపోవాలి? ఒక్కసారి వెళ్ళిపో అంటే ఎడికి వెళ్ళిపోవాలి? దిక్కులేదు దివాన్ లేదు. ఏడా పోవంటే ఎటు పోతారు? పోవంటే ఇంకే ఇక్కడ వాళ్ళు ఏం వేసుకుంటున్నాం. ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటారు ఇక్కడ? 9 సంవత్సరాలు. ఇది కొన్నారా జాగా మీద? కొన్నారంటే ఇంక ఉన్నాం, కొంతమంది ఉన్నామంటే పేద ప్రజలు కాబట్టి ఉన్నోళ్ళ మీద చూపించాలి ప్రతాపం, లేని వాళ్ళ మీద చూపిస్తే ఎట్లా మేడం? రేవంత్ రెడ్డి నుంచి ఏం న్యాయం కావాలంటే మాకు స్థలం అన్నా చూపెట్టాలి, మాకు ఇండ్లు అన్నా ఇప్పియాలి. అంతే. ఈడ ఉండదు, మేము ఈడ ఉండదు అనుకుంటే రేవంత్ రెడ్డి మాకు ఇండ్లు అన్నా ఇప్పియాలి, స్థలం అన్నా చూపెట్టాలి. అంతే. స్థలం చూపించినా ఎక్కడైనా సరే స్థలం చూపించినా గుడిసెలు వేసుకుంటాం. ఎప్పుడైనా గుడిసెలలో ఉండే బతికిన వాళ్ళం కదా, కూలోళ్ళము, గుడిసెలలో ఉండే అయినా బతుకుతాము. కాదు అరే ఇంతమంది బిడ్డలు ఎందుకు బాధపడుతున్నారు అని రేవంత్ రెడ్డికి దయ కలిగితే మాకు ఇండ్లన్నా చూపెట్టాలి. ఉండి ఆ ఇండ్లలోనన్నా ఉంటాము. మరి గుడిసేసేది ఎందుకు, ఇప్పేసేది ఎందుకు, మళ్ళీ కేసు అనేది ఎందుకు, మళ్ళీ పోలీసు వాళ్ళు వచ్చి మమ్మల్ని బెదిరించేది ఎందుకు? అవసరమైన అవకాశాలు కల్పిస్తాం. మరి ఇవాళ మూసి పరివాహక ప్రాంతంలో పేదలు ఆక్రమించుకొని ఉన్నారు, జిల్లాల నుంచి వచ్చి ఇల్లు కట్టుకొని ఉన్నారు, రూపాయి కూడబెట్టి గుడిసెలు వేసుకొని బ్రతుకుతున్నారు. వాళ్ళ పట్ల మానవత్వంతో వ్యవహరిస్తుంది ప్రభుత్వం. మూసి నాలలో ఉన్న శాశ్వత నివాసదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చే బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది. దాదాపుగా 11,000 మంది అక్కడ ఇల్లు ఉన్నాయి. ప్రతి వాడికి 11 కాదు, అవసరమైతే 12,000 మంది అయినా ప్రతి వాడికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చి వాళ్ళని ఆత్మగౌరవంతో బ్రతకటట్టు ఈ ప్రభుత్వం పునరావాసం కల్పిస్తుంది. అట్లాంటి కార్యక్రమాలలో ఇవాళ శిక్షణ పొందిన ఈ ఎస్ఐలు ప్రజల సహకారం కోసం మీరు బాధ్యత